ఈ రోజుల్లో చాలామంది లవ్ మ్యారేజ్ చేసుకోవడం దేవుని దృష్టిలో ఎస్ ఆర్ నో అని అడుగుతారనంటే అది దేవుని చిత్తమా కాదా, అది దేవునికి ఇష్టమైనదా కాదా అనేది మనం చాలామంది క్వశ్చన్ రేస్ చేస్తుంటారు. ఆన్సర్ అనేది అసలు ఆలోచించిన అవసరం లేదండి. ఇట్స్ అబ్సల్యూట్లీ నో. మరి మనం తెలిసి ఇప్పటివరకు తప్పు చేసి ఉండొచ్చు, ఇప్పటివరకు జరిగింది ఏదో జరిగి ఉండొచ్చు, దేవుని చేతులు అప్పగింపబడి దేవుడు మనకు తగిన ఫలం దేవుడు మనకి ఇచ్చుంటాడు. ఇప్పటి వరకు నీకు తెలియని స్థితిలో ఉంటే, కానీ ఇప్పుడు దేవుడు నీకేం చెప్తున్నాడంటే నీవు లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చా లేదా, నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను దేవుడా అని దేవుడి దగ్గర నువ్వు ఒక అతన్ని పెట్టి దేవా నేను ఇతను చేసుకోవాలనుకుంటున్నాను అని నువ్వు అడుగుతున్నట్లయితే దేవుడు నీకు చెప్తున్నాడు ఇట్స్ అబ్సల్యూట్లీ నో. నీ జీవితంలో ఆయన ఎవరిని ఏర్పరుస్తాడో, నీ జీవితంలో ఆయన ఎవరిని నీ కొరకు నిల్చోపెడతాడో వాళ్ళనే నువ్వు భాగస్వామిగా చేసుకోవాల్సి ఉంది. లేదు నేను నీ ఇష్టానికి నువ్వు ఒకరిని తెచ్చుకొని నేను ఇతన్నే ప్రేమిస్తున్నాను, ఇతన్నే పెళ్లి చేసుకుంటానంటే ఇంకా దేవుడి చిత్తంలో అది లేదు. లవ్ మ్యారేజ్ అనేది ఇట్స్ అబ్సల్యూట్లీ నో. ఆమేన్.